హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లెవెల్ 2లో 11th క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే లెట్ ఆల్ఫా కమ బీటా బీ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బీ ఈక్వల్స్ టు సి వేర్ సి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. దెన్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఆర్ అన్నారు. ఇక్కడ ఏం లేదు, రెండు ఈక్వేషన్స్ ఇచ్చినారు. ఫస్ట్ ఈక్వేషన్ ఒక రూట్స్ ఆల్ఫా బీటా అన్నారు. సెకండ్ ఈక్వేషన్ ఒక రూట్స్ ఏమైంటాయో మనం కనుక్కోవాలా. సో సింపులే, ఆన్సర్ చూద్దాం. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన గివెన్ రాసుకుంటాం. ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి మైనస్ సి ఈక్వల్స్ టు 0కి ఆల్ఫా కమ బీటా అనేవి రూట్స్ వాళ్ళే అన్నారు. సో ఆల్ఫా కమ బీటా రాసుకుందాం. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ప్లస్ సి ఈక్వల్స్ టు 0 దానికి కనుక్కోవాలి కాబట్టి రూట్స్ ఆల్ఫా డాష్ కమ బీటా డాష్ అనుకున్నాం. మనం కనుక్కోవాల్సినది ఆల్ఫా డాష్ వాల్యూ, బీటా డాష్ వాల్యూ. సో పైన ఈక్వేషన్స్ గమనిస్తే ఎక్స్ మైనస్ ఏబీ టర్మ్స్లో ఉన్నాయి, కింద ఈక్వేషన్స్ ఆల్ఫా బీటా టర్మ్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఆన్సర్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈక్వేషన్కి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏ ప్లస్ బి అవుతుంది, ఆల్ఫా బీటా వాల్యూ ఏబీ మైనస్ సి అవుతుంది మనం ఈక్వేషన్స్ కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. సెకండ్ ఈక్వేషన్ మనం రాసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ సి ఈక్వల్స్ టు 0గా మార్చుకుంటాం, రెండు మల్టిప్లై చేస్తే. నెక్స్ట్ ఆల్ఫా డాష్ ప్లస్ బీటా డాష్ ఏమవుతుంది, మళ్ళీ ఆల్ఫా ప్లస్ బీటానే అవుతుంది. కానీ ఇక్కడ ఆల్ఫా డాష్ బీటా డాష్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది, ఆల్ఫా బీటా ప్లస్ సి అవుతుంది. మనకి ఆల్ఫా బీటా అంటే పైన దాంట్లో మనకు వచ్చింది ఏబీ మైనస్ సి అని. సో ఏబీ మైనస్ సి సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. నెక్స్ట్ కింద దాంట్లో మైనస్ సి ప్లస్ సి క్యాన్సిల్ అయిపోతుంది, ఆల్ఫా డాష్ బీటా డాష్ వాల్యూ ఏబీ అవుతుంది. అది కాక సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా డాష్ ప్లస్ బీటా డాష్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అవుతుంది. సో దీన్ని బట్టే చెప్పచ్చు రూట్స్ అనేటివి ఏ కమ బి అని. దెర్ఫోర్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్.